ఇక విజయవాడలో ఏసీపీ దామోదర ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్నటువంటి కొంతమంది యువకులకు ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కల్పించారు. వాహనదారులు మైనర్లకు వాహనాలు ఇస్తే గనక జరిగే అనర్థాల గురించి కూడా వివరించారు ఏసీపీ దామోదర్. ఇక వాహనదారులు తప్పకుండా నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని చెబుతున్న ఏసీపీ దామోదర్తో మా కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి జరుగుతున్నటువంటి సంఘటనల రీత్యా వారు చనిపోతున్న విధానాలు కావచ్చు, కొన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల అనాథలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నింటినీ గమనించినటువంటి విజయవాడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు భారీ ఎత్తున హెల్మెట్ లేని వారిపైన కేసులు విధించడం, అదేవిధంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ రోజున ఏసీపీ గారు కూడా ఇక్కడ స్వయంగా విచ్చేసి వెహికల్స్ చెక్కింగ్, హెల్మెట్ లేని వారిని కౌన్సిలింగ్, అదేవిధంగా వెహికల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనే అంశాలన్నింటినీ కూడా ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా వారికి చూడడం జరిగింది. సార్, ముఖ్యంగా చెప్పండి, అసలు ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఎంతవరకు మనకి మేలు జరుగుతుందంటారు? అసలు హెల్మెట్ లేని వారి పరిస్థితి ఎన్నో మీరు ఫైన్స్ వేస్తూ ఉన్నారు, చాలామంది కోర్టులు కూడా శిక్షలు వేస్తూ ఉన్నటువంటి, కానీ వీరి పరిస్థితి మారలేదు. దీన్ని ఏ విధంగా చూడాలి? మెయిన్గా ఇక్కడ మనకి ఏంటంటే విజయవాడ సిటీ మన క్యాపిటల్ సిటీ అయి ఉంది. రోడ్స్ కూడా ఇప్పుడు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. రోడ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నవి. హైవే, నేషనల్ హైవే వెళ్తున్నాయి. ఇటు మన మా బందర్ నుంచి విజయవాడకి, అదేవిధంగా మన విజయవాడ నుంచి ఇటు గుంటూరు వైపుకి, అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుకి, అదేవిధంగా విజయవాడ నుంచి టువర్డ్స్ ఏలూరు వైపు కూడా అన్నీ నేషనల్ హైవేస్ ఉన్నాయి. రోడ్స్ కూడా బాగా నీట్గా ఉండటంతో మన ఈ టూ వీలర్స్ వాళ్ళు ఎక్కువ ఓవర్ స్పీడ్తో వెళ్ళటం, ఆ లారీస్, హెవీ వెహికల్స్ పక్కన ప్రయాణం చేయటం, సిగ్నల్ పడ్డప్పుడు కానివ్వండి, లేకపోతే లెఫ్ట్ టర్నింగ్, రైట్ టర్నింగ్, లేకపోతే యూ టర్న్ తీసుకునేటప్పుడు ఆ లారీ పక్కన బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెహికల్ లెఫ్ట్ సైడ్ టైర్ పక్కన కానీ, లేకపోతే ఫ్రంట్ టైర్ పక్కన కానీ ఆనుకొని వెళ్ళటం, ఈ లారీ అతని పైన డ్రైవింగ్ చేసి అతనికి ప్రాపర్గా కనిపించకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్లే ఆ లారీ టైర్ కింద పడేసి చనిపోవడం జరుగుతూ ఉంది. అందరికీ మేము ఏం చేసామంటే సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు డీసీపీ గారు కృష్ణకాంత్ పటేల్ గారు ఆధ్వర్యంలో మేము ప్రతిరోజు కూడా మా మాచవరం, అదేవిధంగా పడమట, గుణదల ఏరియాలో మాకు హైవేస్ ఎక్కువ ఉన్నాయి. యాక్సిడెంట్స్ కూడా కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ కూడా ఉన్నాయి. యాక్సిడెంట్ కూడా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ మేము అవేర్నెస్ కోసం ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట హైవే దగ్గరలో మన టంకసాల కళ్యాణ మండపం దగ్గర కానివ్వండి, రామవరపాటు రింగ్ దగ్గర కానివ్వండి, లేకపోతే మానాడు జంక్షన్ దగ్గర కానివ్వండి, అట్లా ఇక్కడ దర్శిపేట టౌన్లో బందర్ రోడ్లో ఇలా కొంతమందిని పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళకి హెల్మెట్ ఉందా లేదా చెక్ చేసుకోవటం, లైసెన్స్, సీ బుక్ అవన్నీ ఉన్నాయా, ప్రాపర్గా ఉన్నాయా, లేదా వ్యాలిడిటీలో ఉన్నాయి లేవా అని చెప్పడం. దీనివల్ల ఈ ప్రమాదాలు జరగటం వల్ల అంగవైకల్యాలు కలగటం, కొంతమంది చనిపోవటం, దానివల్ల కొన్ని ఫ్యామిలీస్కి అతనే ప్రొటెక్ట్ చేసి అతనే ఫ్యామిలీ రన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే చనిపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా అయిపోతుంది, వాళ్ళ పిల్లల జీవితం ఎలా అయిపోతుంది అనే దాని గురించి తెలియజేస్తూ హెల్మెట్ కంపల్సరీ ధరించాలని చెప్పి, హెల్మెట్ ధరించడమే కాకుండా హై స్టాండర్డ్ హెల్మెట్ ధరించాలని చెప్పి, ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధరించాలని చెప్పేసి, అది కాకుండా హెల్మెట్ కొంతమంది పెట్టుకుంటున్నారు, క్లిప్ పెట్టుకోవట్లేదు, కొంతమంది హెల్మెట్ తెస్తున్నారు, హెల్మెట్ క్యారీ చేస్తారు, పెట్టుకోరు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నింటినీ కూడా మనం రిపీటెడ్గా ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట మేము కౌన్సిలింగ్ చేయటం, వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళకే కాకుండా మన కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే సిపి గారు ట్రాఫిక్ వాళ్ళ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకా మాకు డ్రోన్ల ద్వారా కానివ్వండి, అదేవిధంగా అన్ని రకాల ప్రచార మాధ్యమాలను వాడుకొని, అదేవిధంగా సోషల్ మీడియాల ద్వారా కానివ్వండి, ఈ రకంగా పబ్లిక్ తెలియజేస్తూనే ఉన్నాం. ఒకసారి రోడ్డు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా దాటాలని చెప్తాం. అందరూ ఆతృత తొందరగా వెళ్ళిపోవడం ఆతృతతో వాళ్ళు ఏమవుతారంటే ఈ ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ పీక్ అవర్లో కూడా మనకి ఏదైనా పర్చేజ్ చేసుకోవాలన్నా, కొనడానికి రావాలనుకున్నా కూడా పీక్ అవర్లో కాకుండా మామూలుగా ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది, ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మార్నింగ్ పూట ఈ కూరగాయలకనో లేకపోతే ఈవినింగ్ పూట బజారుకనో వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సరే, వచ్చినా వాళ్ళు కొద్దిగా జాగ్రత్త తీసుకొని అటుపక్క ఇటుపక్క చూసుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలను మనం లోను కాకుండా రక్షించుకోవచ్చు ప్రాణాలు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే విజయవాడ సిటీ వ్యాప్తంగా కూడా ఈ ట్రాఫిక్కి సంబంధించి కావచ్చు, ఈ యాక్సిడెంట్స్కి సంబంధించి కావచ్చు, మొత్తంగా ప్రజలు
తమ ప్రాణాలను కోల్పోతున్న విధానం, అదేవిధంగా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్డు పాలవుతున్నటువంటి విధానాన్ని మొత్తంగా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసే విధంగా మొత్తం అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పోలీసులు అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఆపి చెక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. హెల్మెట్ లేని వారికి, డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వారికి ఫైన్స్ వేసి నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. మైనర్ ఎవరైనా వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే కనుక వారికి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ అయితే మొత్తంగా కూడా ఇక్కడ చేయడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డ్రైవింగ్కి సంబంధించి వెహికల్ చెక్కింగ్లో మాత్రం విజయవాడ పోలీస్ అయితే మాత్రం చాలా స్పీడ్గా పనిచేస్తున్న విధానాన్ని అయితే మాత్రం అటు కొంతమంది పబ్లిక్ అయితే అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, విజయవాడ.